श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं वरिः पिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितं अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति। జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో ప్రథమాశ్వాసంలో 3వ భాగంలోకి వస్తున్నాము. ఇక్కడ నిన్నటి వరకు మనము రాజరాజ నరేంద్రుల వారు నన్నయ్య భట్టారకుల్ని ఇలా మహాభారత రచనను కావించమని అడగడం, ఆ తర్వాత రాజరాజ నరేంద్రుని యొక్క గుణాలు, ఆ తర్వాత నన్నయ్య భట్టారకుల యొక్క గుణాలను, విశేష గుణాలను మనం చక్కగా చదువుకున్నాం. ఇక ఈరోజు ముందుకెళితే పరమ వివేక సౌరభ విభాసిత సద్గుణ పుంజ వారిజోత్కరరు చిరంబులై సకల గమ్య సుతీర్థములై మహామనోహర సుచరిత్ర పావన పయ పరిపూర్ణములైన సత్సభాంతర సరసీవనంబుల ముదంబనరంగొనియాడి వేడుకన్. ఇంకొకసారండి. పరమ వివేక సౌరభ విభాసిత సద్గుణ పుంజవారి జోత్కర రుచిరంబులై సకల గమ్య సుతీర్థములై మహామనోహర సుచరిత్ర పావన పయ పరిపూర్ణములైన సత్సభాంతర సరసీవనంబుల ముదంబొనరంగొనయాడి వేడుకన్. ప్రేక్షకులకు, శ్రోతకులకు మనవి అండి, నేను సామాన్యురాల్ని, కొద్దిగా ఉచ్చారణలో పొరపాట్లు వస్తాయి, నన్ను మన్నించగలరు. జై గురుదేవ్. తాత్పర్యం:
గొప్ప జ్ఞానమనే పరిమళంతో ప్రకాశించే మంచి గుణాల సమూహమనే పద్మాల సముదాయం చేత అందమైనవి అయి అందరికిని దిగటానికి తగిన మంచి రేవులనే పూజ్యులైన పండితులు కలవై మిక్కిలి ప్రీతికరాలైన మంచి వర్తనలనే పవిత్ర జలాలతో నిండిన వైన పండితుల సభల మధ్య భాగాలనే సరస్సుల సమూహాలను సంతోషమలరారగా ప్రీతితో ప్రశంసించి. ఇక్కడ ఏం చెప్తున్నారు? గొప్ప సువాసనలతో ప్రకాశించేటువంటి, అంటే సువాసనలనే మంచి గుణాల సమూహమనే తామరపూల సముదాయం చేత అందమైనదిగా అందరికీ దిగటానికి అనువుగా ఉన్నటువంటి మంచి రేవులనేటువంటి పూజ్యులైన పండితులు కలవై మిక్కిలి ప్రీతికరమైన మంచి ప్రవర్తనలనే పవిత్ర జలాలతో నిండినవైన పండితుల సభల మధ్య భాగాలనే సరస్సుల సమూహాలను సంతోషమలరారగా ప్రీతితో ప్రశంసించి. ఇక్కడ చెప్తున్నారు, అంటే పండితులంటే ఎలా ఉండాలి అని మనకి ఇక్కడ కొద్దిగా చెప్తున్నారు. ఎలా ఉండాలి పండితులు? అందరూ ఇష్టపడి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పేటువంటి ఆ పురాణాలను కానీ జ్ఞానాన్ని కానీ గ్రహించగలిగేటట్లు ఉండాలి. అందరికీ అప్రోచబుల్గా, అంటే వాళ్ళు ఏ సమస్య వచ్చినా ఏ సందేహం వచ్చినా కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళగలిగి వాళ్ళని అడిగేటట్లు ఉండాలన్నమాట. అంటే అంత ఆహ్లాదంగా ఉండాలి పండితులు అనేవాళ్ళు. అలాంటి పండితులు అని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి తామర పూలనే పండితుల సముదాయం చేత అందరికీ దిగటానికి మంచి రేవులనే పూజ్యులైన పండితులు అంటే ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అలాంటి వాళ్ళని సంతోషంతో ప్రీతితో ప్రశంసించి అంటున్నారు. ఇక్కడ విశేషం, నన్నయ్య కాలంలో విద్యాగోష్ఠులు జరిగే పండిత సభలుండినట్లు తెలుస్తున్నది. ఆ సభలలోని పండితుల మెప్పు పొందినప్పుడే పండితులకు కానీ కవులకు కానీ వారి రచనలకు కానీ గౌరవ సత్కారాలు జరిగేవి. ఇట్టి పండిత పరిషత్తులు తమిళ దేశంలో ఉండేవని వింటాము. ఆ చోళ సాంప్రదాయాన్ని తూర్పు చాళుక్యులు వేంగిలో పోషించారు. నన్నయ్య అట్టి పండిత సభలను కూడా కొనియాడినాడు. తరువాతి కవుల కృతుల అవతారికలలో పండిత సభల ప్రశంస కనబడదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? నన్నయ్య కాలంలో విద్యాగోష్ఠులు జరిగేవి, అక్కడ పండిత సభలు జరిగేవి అని మనకు ఈ పద్యం నుంచి తెలుస్తుంది. అయితే పండితుల మెప్పు పొందినప్పుడే ఇతర పండితులకు కవులకు కానీ వాళ్ళ రచనలకు కానీ అక్కడ వాళ్ళకి ఎంతో గౌరవ సత్కారాలు జరిగేవన్నమాట. ఇలాంటి పండిత పరిషత్తులు మనకు తమిళ దేశంలో ఉన్నాయని వింటాము. కానీ ఆ చోళుల యొక్క సాంప్రదాయాన్ని మన తూర్పు చాళుక్యులు వేంగిలో పోషించారు. నన్నయ్య అట్టి పండిత సభలను గురించి ప్రశంసించాడు చక్కగా. తర్వాత కవుల యొక్క కృతుల అవతారికల్లో ఈ పండిత సభల యొక్క ప్రశంస మనకు కనబడదు అని చెప్తున్నారు. ఇక ముందుకెళ్తే, పాయక పాక శాసనికి భారత ఘోర రణంబునందు నారాయణునట్లు వానసధరామర వంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయ ధురంధరుండు ధనకృష్టుడున్ సహాధ్యాయుడునైన వాడభిమతంబుగా దోడై నిర్వహింపదన్. తాత్పర్యం, భారత వీరుల మధ్య జరిగిన భయంకరమైన కురుక్షేత్ర సంగ్రామంలో సారథి అయి విడువక అర్జునుడికి కృష్ణుడి వలె వానస అనే బ్రాహ్మణ వంశానికి అలంకారమును అనేక సారస్వతాలలో సమర్థుడున్ను తనకు ప్రియమిత్రుడున్ను సహపాఠియున్ను అయిన నారాయణ భట్టు అనే పండితుడు అనుకూలంగా సహాయుడై నెరవేర్పగా. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈయన పద్యంలో? ఇక మహాభారత యుద్ధంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో సారథి అయి కృష్ణుడు ఎలా అర్జునుడికి తోడు నీడగా ఉండి కాపాడుతున్నాడో అలాగా వానస అనే బ్రాహ్మణ వంశానికి అలంకారమైనటువంటిది అయినవాడు, ఆ తర్వాత అనేక సారస్వతాలలో సమర్థుడు, తనకు ప్రియమిత్రుడు, సహపాఠి అయినటువంటి నారాయణ భట్టు అనే పండితుడు ఎంతో అనుకూలంగా సహాయుడై ఆయనకి ఉన్నాడు అనేసి చెప్తున్నారు ఇక్కడ నన్నయ్య గారు. విశేషం, నారాయణ భట్టు నన్నయ్య భట్టు కలిసి కంచిలో ఒక గురువు కడ సహపాఠకులై చదువుకొన్నారని తరువాత నారాయణ భట్టు పశ్చిమ చాళుక్యుల మంత్రి అయినాడని చెబుతారు. విజయాదిత్యుడనే రాజరాజు సవతి తమ్ముడు పశ్చిమ చాళుక్య చక్రవర్తి సాహయ్యంతో
రాజరాజును వేంగిరాజు సింహాసనం నుండి తొలగించి తానే రాజు కావటానికి పలుసార్లు ప్రయత్నించాడు. నన్నయ్య భట్టు తన మిత్రుడైన నారాయణ భట్టు సహాయంతో పశ్చిమ చాళుక్యులకు రాజరాజుకు మైత్రి కలిగించాడు. అప్పటి నుండి రాజరాజుకు శాంతి చేకూరింది. అతడు కృతజ్ఞతాపూర్వకంగా నారాయణ భట్టుకు నందమపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. ఆ దాన శాసన కావ్యాన్ని నన్నయ్య భట్టే రచించాడు. అందులో అతడు నారాయణ భట్టు సంస్కృత, కర్ణాట, ప్రాకృత, పైశాచికాంధ్ర భాషలలో కవిరాజశేఖరుడని ప్రసిద్ధి పొందినట్లున్ను కవీభవజ్రాంకుశ బిరుదాన్ని వహించినట్లున్ను రాసియున్నాడు. కొన్ని ప్రతులలో వానస అనటానికి బదులుగా వాసిగా అనే పాఠాంతరం కనబడుతుంది. దానికి ప్రసిద్ధిగా అని అర్థం. నారాయణ భట్టు ఇంటి పేరు వానసవారని తేలింది. కృష్ణుడు భారత యుద్ధంలో అర్జునుడికి సారథిగా ఉన్నాడు. అతడు దుర్యోధనుడును అర్జునుడును మొదట తనను సాయం కోరటానికి వచ్చినప్పుడు యాదవ సైన్యాన్ని 2 విభాగాలుగా చేసి తానొక్కడును ఒక భాగమనిన్ని, తాను యుద్ధం చేయక వాక్ సహాయం మాత్రం చేస్తూ ఉంటాననిన్ని, 2వ భాగమైన 10,000 మంది నారాయణ గోపాలురు యుద్ధం చేస్తారనిన్ని, అర్జునుడు వెనక వచ్చినా అతడిని ముందు చూడటం చేతనన్ను, వయస్సులో పిన్నవాడు కావటం చేతనన్ను అతడే ముందు కోరుకో ఉంటాడని తెలిపాడు. అర్జునుడు శ్రీకృష్ణుడినే కోరుకున్నాడు. దుర్యోధనుడు సంతోషిస్తూ వెళ్ళిపోయాడు. కృష్ణుడు భారత యుద్ధంలో పాండవులకు అప్పుడప్పుడు వాక్సహాయం చేశాడే కానీ ఆయుధం పట్టి యుద్ధం చేయలేదు. భీష్ముడి ధాటికి పాండవ సైన్యం ఆగలేనప్పుడు యుద్ధం చేయటానికి చక్రం పట్టాడు కానీ తర్వాత అర్జునుడి ప్రార్థన చేత విరమించుకున్నాడు. పై కథను పురస్కరించుకుని అర్జునుడికి కృష్ణుడి వలె అనే ఉపమానాన్ని పట్టి నారాయణ భట్టును నన్నయ్య భట్టుకు సంస్కృత భారతంలోని ఏ భాగాలను తగ్గించవలనో, వేటిని పెంచవలనో, వేటిని తొలగించవలనో, తెలుగును రచించేటప్పుడు ఎటువంటి భాషను వాడవలనో, కన్నడంలో పంప మహాకవి ఎట్లు చేసినాడో మొదలైన వాటిని గూర్చి తెలిపి వాక్సాహయ్యం మాత్రం చేశాడని విమర్శకులు భావిస్తున్నారు. ఇక్కడ ఈ విశేషంలో చెప్తున్నారు, నారాయణ భట్ట గురు నన్నయ్య భట్టు గారు కలిసి కంచిలో ఒక గురువు దగ్గర చదువుకునేవారట. కాబట్టి సహ విద్యార్థులు అన్నమాట వాళ్ళు. ఆ తర్వాత నారాయణ భట్టు పశ్చిమ చాళుక్యుల యొక్క మంత్రి అయ్యారని చెబుతారు. ఇక విజయాదిత్యుడనే రాజరాజు సవతి తమ్ముడు పశ్చిమ చాళుక్య చక్రవర్తి సహాయంతో రాజరాజ నరేంద్రుడిని వేంగిరాజ సింహాసనం నుండి తొలగించి తానే రాజు కావటానికి అనేక సార్లు ప్రయత్నిస్తాడు. నన్నయ్య భట్టు తన మిత్రుడైన నారాయణ భట్టు సహాయంతో పశ్చిమ చాళుక్యులకు రాజరాజుకు మధ్య మిత్రత్వాన్ని కలిగిస్తాడు. అప్పటి నుంచి రాజరాజుకు శాంతి చేకూరుతుంది. అతడు కృతజ్ఞతాపూర్వకంగా ఆ రాజరాజు నారాయణ భట్టుకు నందమపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చేశాడు. ఈ దాన శాసన కావ్యాన్ని నన్నయ్య భట్టే రచించాడు. అందులో కూడా అతను నారాయణ భట్టు సంస్కృతము, కర్ణాటకము, ప్రాకృతము, పైశాచికాంధ్ర భాషలలో ఆయన కవిరాజశేఖరుడు అని ప్రసిద్ధి పొందినట్లు, కవీభవజ్రాంకుశ అనే బిరుదాన్ని వహించినట్లు వ్రాసి ఉన్నాడు. ఇక కొన్ని ప్రతులలో వానస అనటానికి బదులుగా వాసిగా అనే పాఠాంతరం కనబడుతుంది. దానికి ప్రసిద్ధిగా అనే అర్థం. నారాయణ భట్టు ఇంటి పేరు కూడా వానసవారు అని చెప్పి మనకు తెలిసింది. ఇక కృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి సారథిగా ఉన్నాడు. అయితే కృష్ణుడు దగ్గరికి దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ కూడా యుద్ధం గురించి సాయం కోరటానికి వెళ్ళినప్పుడు యాదవ సైన్యాన్ని 2 భాగాలుగా చేసి, అంటే యాదవ సైన్యాన్ని ఒక భాగంగాను తానొకడిని ఒక భాగమని అలా చెప్పి తాను యుద్ధం చేయను, కానీ తన 10,000 మంది గోపాలర సైన్యం వాళ్ళు మాత్రం యుద్ధం చేస్తారు అని చెప్తే అప్పుడు చెప్తాడు వాళ్ళిద్దరికి చెప్పి ఆ తర్వాత అర్జునుడు వెనక వస్తాడు. అప్పుడు కృష్ణుడు వెళ్ళి పడుకొని ఉంటాడు. ఏమంటారు ఈ సీన్ తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. అయితే సీన్ అంటే ఆ దృశ్యంలో కృష్ణుడు పడుకొని ఉంటాడు. సహాయాన్ని అర్థించడానికి దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళినప్పుడు దుర్యోధనుడు నేను కాళ్ళ దగ్గర కూర్చోవటమా, నేను రారాజును అనుకుంటూ కృష్ణుడి తల వైపు వెళ్ళి కూర్చుంటాడు. అర్జునుడు మాత్రం తన బావ పాదాల దగ్గరే కూర్చుంటాడు. ఆయనకు తెలుసు తన బావ ఎటువంటి వాడు అనేసి కదా. కాబట్టి అలాంటి పరమాత్మ పాదాల దగ్గర కూర్చుంటే ఇంతకంటేనా నాకు భాగ్యం అనుకుంటూ అర్జునుడు ఆయన పాదాల దగ్గరే కూర్చుంటాడు. అలా కూర్చున్నప్పుడు కృష్ణుడు కళ్ళు తెరిచి చూడంగానే ఎదురుగా అర్జునుడు కనిపిస్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడు చూస్తాడనమాట. దుర్యోధనుడు బావా నేను వచ్చానని చెప్పి చెప్తాడు. అవునా అంటాడు. ఆ తర్వాత చెబుతారనమాట. ఇంకా ఏమంటారు,
కృష్ణుడు అంటాడు, ఎందుకొచ్చారంటే, "బావా నీ సహాయం కోరడానికి వచ్చాము. ఇప్పుడు యుద్ధంలో మాకు నీ సహాయం కావాలి" అనంటే, అప్పుడు కృష్ణుడు చెప్తాడు, "ఇలా నా సైన్యమంతా ఒక భాగము, నేనొక భాగం. ఇలా మీ సైన్యాన్నన్నా కోరుకోండి, నన్నైనా కోరుకోండి. కానీ నేను యుద్ధంలో ఆయుధం చేపట్టను" అని చెప్తాడు. చెబితే దుర్యోధనుడు ఆనందపడిపోతాడు. ఇంకా తర్వాత అర్జునుడిని అడుగుతాడు, "అర్జున నువ్వు చిన్నవాడివి, దానికి తోడు నేనే నిన్ను ఫస్ట్ చూశానంటాడు." కానీ దుర్యోధనుడు నేను ఫస్ట్ వచ్చానంటాడు. కానీ నేను చూడడం అర్జునుడిని ఫస్ట్ చూశాను కాబట్టి అర్జునుడికే ఇవ్వాలి అడగటానికి. సో అర్జునుడిని అడుగుదాం ఛాన్స్ అంటే, అప్పుడు అర్జునుడు చెప్తాడు, "స్వామి, బావా నువ్వుంటే చాలు నా పక్కన, ఇక నాకు ఏ సైన్యం అవసరం లేదు బావా" అని ఆనందంగా చెప్పేసి వెళ్తాడనమాట. అప్పుడు దుర్యోధనుడు ఆనందంగా వెళ్ళిపోతాడు, తనకి సైన్యం దొరికింది కదా అనేసి. అలాగా శ్రీకృష్ణుడు పాండవులకి మాట సహాయం చేస్తాడు, కానీ ఎప్పుడు ఆయుధం చేతపట్టడు. ఒకే ఒక్కసారి ఆయుధం చేతిలో పట్టుకుంటాడు. ఎప్పుడు? భీష్ముడు పాండవ సైన్యాన్ని అంతా ఒక్క రోజులో ముగించేయడానికి యుద్ధయుక్తమైనప్పుడు, చాలా నష్టం చేసినప్పుడు ఇంకా కృష్ణుడు ఆగలేక ఆయుధం చేపడతాడు. అప్పుడు మళ్ళీ అర్జునుడే ఆయన కాళ్ళు పట్టుకొని ఆపేస్తాడు. చాలా స్తుతిస్తాడు అర్జునుడు, "బావా వెళ్ళకు బావా, నువ్వు చేసిన ప్రతిజ్ఞ, నువ్విచ్చిన మాట తప్పిపోతుంది. నువ్వు మాట తప్పడం నాకు ఇష్టం లేదు బావా. దయచేసి నీ కోపాన్ని విరమించుకో" అని చెప్తాడు. ఎందుకు కృష్ణుడికి అంత కోపం వస్తుంది అంటే, తన భక్తులైనటువంటి ఆ పాండవుల్ని, అర్జున్ని భీష్ముడు బాధ పెడుతున్నాడు అక్కడ. చూసేటప్పటికి కృష్ణుడికి, అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఏంటి, భగవంతుడికి ఎంత ప్రేమ ఉంటుందంటే భక్తుల మీద అంత ప్రేమ, చాలా ప్రేమ ఉంటుంది. ఆ భక్తికి ఆయన దెబ్బలు తినడానికి కూడా రెడీ అయిపోతాడండి. ఎలాగా అంటే, ఒక చిన్న సన్నివేశము, ఎక్కడికో వెళ్తున్నాను అనుకోకండి. మనం సతీ సక్కుబాయి కథ చూస్తే గనక, సతీ సక్కుబాయి చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ కుటుంబం చాలా సామాన్యమైన కుటుంబం, సింపుల్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా భక్తిలో ఉంటూ ఆనందంగా ఉండేవాళ్ళు. అలాంటి అమ్మాయి పెళ్లి చేసుకున్నాక అత్తగారింటికి వచ్చేటప్పటికి అత్తగారు, మామగారు, భర్త పీక్కుతూనే నరరాక్షసులు అనమాట. చాలా సతాయించేవాళ్ళు. కానీ ఈవిడ ఒక్క మాట కూడా వాళ్ళని అనేది కాదు. ఎందుకు, ఇది నా విధిరాత, ఇది నేను అనుభవించాలేమో అనుకుని ఆవిడ అలా వెళ్ళిపోయేది. కానీ ఎప్పుడూ మనసులో ఆ విఠలుణ్ణి చాలా ఇష్టంగా కొలుచుకునేదనమాట. ఏ పని చేసినా విఠలా అనుకుంటూ పని చేసుకునేది. ఒకసారి ఈమె నీళ్లు పట్టుకోవడానికి నది దగ్గరికి వెళ్తుంది. నది దగ్గరికి వెళ్తే అప్పుడే అక్కడ వైష్ణవులందరూ అక్కడ విఠలుణ్ణి చూడ్డానికి వెళ్తుంటారనమాట. వాళ్ళు చక్కగా భజనలు చేసుకుంటూ వెళ్తుంటారు. మహారాష్ట్రలో అదొక సంప్రదాయం. విఠలుణ్ణి చూడ్డానికి వెళ్ళాలి అంటే కనుక వాళ్ళు ఇలా భజనలు చేసుకుంటూ వెళ్తూ కాలినడకన వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పటికీ ఆ ఆచారం ఉంది. ఇప్పటికీ అది చేస్తుంటారనమాట. ఎన్నో వేల మైళ్ళు నడుచుకొని వెళ్తుంటారు వాళ్ళు అలాగా. అలా వెళ్తున్నప్పుడు చూస్తుందనమాట. చూస్తూ ఉంటుంది. కళ్ళల్లో ఆమెకి నీళ్ళు వస్తుంటాయి. ఆహా, నేనెప్పుడు చూస్తానో కదా నా పాండురంగాన్ని, నాకసలు చూసే సంతోషం ఉందా, అసలు భాగ్యం ఉందా అని చాలా బాధపడుతుంటది. బాధపడుతుంటే పక్క ఒక ఆవిడ చూస్తుంది. "ఏంటమ్మాయి అలా సక్కుబాయి అలా చూస్తున్నావు, ఎందుకలా కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నావు, ఏంటి వెళ్ళాలని ఉందా, చూడాలంటే?" చెప్తుంది, "నాకు పాండురంగాన్ని చూడాలని చాలా కోరికగా ఉంది, కానీ నేను వెళ్ళలేను." ఆమె అంటదనమాట, "నువ్వు నోట్లో నుంచి ఒక్క మాట రాకున్నా ఆ పక్కనే ఉందిలే మా ఇల్లు, మీ అత్తగారి తిట్లు, మీ మామగారి తిట్లు, నీ భర్త తిట్లు, వాళ్ళ కొట్లు అన్నీ వినిపిస్తుంటాయిలే, నాకు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడు ఎంత బాగా ఉన్నారు, ఇలాంటి వైష్ణవులతో వెళ్ళే ఛాన్స్ మిస్ అయిపోతుంది. మళ్ళీ ఇలాంటిది వస్తుందో రాదో తెలియదు, ఇలాంటి వైష్ణవులు భక్తులతోటి వెళ్ళటం. ఇప్పుడు వచ్చారుగా, వెళ్ళిపో వాళ్ళతో పాటు, మీ అత్తగారిది ఏముందిలే" అని చెప్తుందనమాట. ఆమె ఫస్ట్ ఒప్పుకోదు. కానీ ఆ తర్వాత ఇప్పటికైనా మించిపోయింది లేదు. అప్పటికి కొంచెం దూరం వెళ్ళిపోయి ఉంటారు ఆ భక్తులు. అయినా సరే ఆమె చెప్తుంది పక్కింటి ఆవిడ, "వెళ్ళమ్మా వెళ్ళు, ఎందుకు ఊరికే వదులుకుంటావు, ఇలాంటి అవకాశం ఎప్పుడో ఒకసారి వస్తుంది. మీ అత్తగారు పంపించమంటే పంపిస్తారా, మీ ఆయన పంపిస్తాడా, ఎవరు పంపియ్యరు కదా, నువ్వు వెళ్తానంటే వెళ్ళిపో"
ఆ రాక్షసులు పెట్టే బాధల కంటే ఆ భగవంతుడిని చూసి ఆనందంగా ఉండు అని చెప్పి ఆమెకే బాధేస్తదనమాట. వీళ్ళు పెట్టే కష్టాలు చూసి, ఈమెను భరించడం చూసి ఈమె తట్టుకోలేకపోతదనమాట. అలా ఇంక సరే అని చెప్పేసి అన్నీ అక్కడికి ఆ చేతిలో కొండగిండన్నీ ఆడపడేసి వాళ్ళ జతలో వెళ్ళిపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ భక్తుల జతలో ఆనందంగా వెళ్ళిపోతుంటది. ఇంకా పక్కన ఇంకొంచెం వేరే వాళ్ళుంటారు కదండీ! కొంచెం సమాజంలో మంచి వాళ్ళు ఎంతుంటారో చెడ్డవాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. ఆ పక్కన ఇంకొక చెడ్డవాళ్ళుంటారు కదా! చెడ్డ స్నేహితులు, చెడ్డ నైబర్స్ ఉంటారు కదా! పక్కింటి వాళ్ళు. వాళ్ళు చూస్తారు. ఆమె చూసి వాళ్ళ అత్త దగ్గరికెళ్ళిపోయింది. "ఏంటమ్మా చూసావా? నీ కోడలు తెలుసా అసలు మిమ్మల్ని అందరిని వదిలేసి ఆ భక్తులంటే ఎళ్ళిపోయింది తెలుసా?" అని చెప్పి ఎక్కిచ్చేసింది. ఎక్కిచ్చేయంగానే పుచ్చులు పెట్టేసింది. వాళ్ళ అత్తగారు ఇదే సందని మొగుడిని పిలిచేసింది. ఆ తర్వాత కొడుకుని పిలిచేసింది. "ఒరేయ్ చూసావారా నీ పెళ్ళాం ఎంతటి పని చేసిందో అన్నీ వదిలేసి వెళ్ళిపోయిందంట. చూడు నువ్వు" అని చెప్పి "పోయి పట్టుకురా" అని చెప్పి చెప్తుంది. అయ్యో! అని చెప్పి ఇంకప్పటికప్పుడు పరిగెత్తుకొని ఎళ్తారు వీళ్ళందరూ వెళ్ళి. ఇంకా పాపం వాళ్ళు భక్తులు గదండీ! నెమ్మదిగా భజనలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ భజనలలో మైమరచి ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటుంది సక్కుబాయి ఆ భజనలకు. వెళ్తారు, జుట్టు పట్టుకొని, ఈడ్చుకొని ఇంటికి తీసుకొస్తారు. ఎంతగా కొట్టి పారేస్తారంటే, అస్సలంత కొట్టినా కూడా ఆమె కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తాయండి. విఠలా, విఠలా అంటూ కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటాయి. ఆ విఠలుడిని ఆమె బాధ వాళ్ళు కొడుతున్నారని కాదు. ఆ పాండురంగాన్ని చూడలేదు అనే బాధనమాట. కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుంటాయి ఆమెకే. ధారాళంగా నోట్లో నుంచి విఠల అనే నామం తప్పితే ఇంకేమీ రాదు. విఠలా, విఠలా, విఠలా అంటూ పరమానందంతో, పరవశంతోటి చెప్పుకుంటుంటుంది. వీళ్ళు కొట్టి, కొట్టి, కొట్టి అలసిపోయి ఇంక పక్కకెళ్ళిపోతారు. వాళ్ళు వేరే రూమ్‌లోకెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆమె ఇంకలా ఏడుస్తుంటే స్వామి పాండురంగడొస్తాడు. వచ్చి "అయ్యో! ఈ సక్కుబాయి నా కోసం ఇంత తపన పడుతుందా? అయ్యో!" అనుకుంటూ ఆయనే వస్తాడు. ఎలా వస్తాడు? ఒక అందమైన అమ్మాయిలాగా ఒక ఆహ్, ఏమంటారు? ఒక సాధ్విలాగా ఒక ఆహ్, ఒక వివాహితలాగా మంచిగా అలంకారం చేసుకొని ఆడవా ఆడర ఆడవాళ్ళ రూపం తీసుకొని మంచిగా వస్తాడు. వచ్చి "ఏంటమ్మా సక్కుబాయి ఏంటి? ఎందుకమ్మా ఇలా ఉన్నావు?" అంటే ఏం మాట్లాడదు. సైలెంట్‌గా ఉంటది. ఆ తర్వాత తనే చెప్తుంది. "ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా ఏడ్చకూడదంటే" "నేనేం చెయ్యను. నాకేమో పాండురంగడిని చూడాలని చాలా ఆశగా ఉంది. నాకేమో వెళ్ళే అదృష్టం లేదు. ఎలా వెళ్ళాలి? నన్ను వెళ్ళనివ్వరు మా అత్తగారు వాళ్ళు" అని చెప్తది. ఇప్పుడు కూడా ఒక్క మాట కూడా తిట్టదండి. ఈ కాలంలో ఎవరైనా తిట్టకుండా ఉంటారా? ఇలా చేస్తే ఏకవచనాలే వస్తాయి. బూతులు తిట్టేస్తారు. ఏమి చెయ్యకనే అన్ని మాటలు అనేస్తారు అందరు కదా! కానీ ఇక్కడ సక్కుబాయి చూడండి ఒక్క చెడ్డ మాట నోట్లో నుంచి రావట్లేదు. అప్పటికి చెప్తుంది. మా అత్తగారు, మా ఆయన, మా మామగారు అనే చెప్తుందనమాట ఆవిడ. చెప్తూ ఆవిడ అంటది. "అయ్యో! నేనెలా వెళ్ళనండి? నన్ను ఇలా పంపిస్తారా వాళ్ళింకా? ఇంకేమన్నా ఉందా?" అంటే అంటదామె. "అయ్యో! పిచ్చి తల్లి నువ్వెందుకు బాధపడతావు? నువ్వు వెళ్ళి పాండురంగడినే కదా చూడాలనుకున్నావు. ఇక్కడి నుంచి ఒక్క రాత్రే పడతది నువ్వు నడుచుకొని వెళ్తే గనక తెలుసా? వెళ్లి చూసేసిరా నేను చూసుకుంటాలే" అంటది. అంటే "అయ్యో! మీరెవరండి? అయ్యో పిచ్చి పిల్ల! ఈ నీ కథంతా బయట అందరూ చెప్తుంటే విని వచ్చానే. చూద్దామని వచ్చాను. నిన్ను చూడ్డానికనే వచ్చాను. ఎందుకంత బాధపడుతున్నావు? నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటాలే" అంటది. అదెలాగంటే ఒప్పుకోదనమాట. నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. నాకు ఆ భాగ్యం ఉంటే వెళ్తాను రేపొద్దున ఎప్పుడన్నా సరే కానీ నేనిప్పుడు ఎళ్ళలేంటే అప్పుడు అంటదనమాట. "ఇదిగో నువ్వెందుకు బాధపడతావు? సరే నేను నీ ప్లేస్‌లో నేనుంటా. నీ స్థానంలో నేనుంటాను. నువ్వెళ్లి చక్కగా చూసుకొని రేపొద్దున తిరిగొచ్చేసేయి" అంటది. అంటే గనక "అవునా! అదెలా కుదురుద్ది?" అంటుంది. "లేదు లేదు నేను చూసుకుంటానులే. నేనుంటాను కదా నీ స్థానంలో. నేనిక్కడుంటాను. అప్పుడు మీ అత్తగారోళ్ళకేం తెలీదు." ఎందుకంటే ఈవిడ పారిపోయిందని తెలిస్తే మళ్ళీ పరిగెత్తుకొనొచ్చి జుట్టు పట్టుకొని ఈడ్చుకొనొచ్చి కట్టేస్తారు వీళ్ళు. అదొక గొడవ ఉంది కదా మధ్యలో. అందుకని ఆమేమంటది, "లేదు లేదమ్మాయి నేను చూసుకుంటాను. నువ్వేమి బాధపడకు" అనంటది. సరే ఈమె బలవంతం చేస్తాడు పాండురంగడు. ఇంకా ఆ బలవంతానికి లొంగిపోతుంది. మెల్లగా కట్లిప్పేస్తాడు. ఆయన మాటలు మాటలు చెప్తూ కట్లిప్పేస్తాడు. ఇప్పేసి ఆ తర్వాత తను నించుంటాడంట. నించొని "ఇదిగో మరి నేను నీకేం సహాయం చేయగలను" అంటే "నువ్వు బాగా బొబ్బట్లు చేసి పెడతావు గదా! ఆ బొబ్బట్లు నాకు చేసి పెట్టాలి చూడు వచ్చాక నువ్వు" అంటది. "అవునా? సరే చేస్తాను" అంటది. "నువ్వు చాలా చేస్తావని నాకు తెలుసు. నేను విన్నాను. నువ్వు నాకు బొబ్బట్లు ఖచ్చితంగా చేసి పెట్టాలి" అని. అక్కడ పూరన్ పోలీలు అంటారనమాట మహారాష్ట్రలో. ఆ పూరన్ పోలీలను చేసి పెట్టాలి అంటది. సరే అని
ఒప్పుకుంటది. ఆ తర్వాత వెళ్ళిపోతుంటే, "ఏంటమ్మాయి అలా వెళ్ళిపోతున్నావు? ఈ తాడుని కట్టేసి వెళ్ళిపో" అంటది. సరే అని తాడు కట్టేస్తది. వదలలేక పాండురంగడి మీదే భారమేసి, "పాండురంగా ఆమెను రక్షించు" అని చెప్పి అనుకుంటూ, ఈమె వడివడిగా నడుచుకుంటూ, వేగంగా నడుచుకుంటూ పాండురంగడి దగ్గరికెళ్ళాలని వెళ్ళిపోతది. ఈ లోపల కొద్దిగా తెల్లవారుతుంది. బయటికొస్తారనమాట. మన అత్తగారు, మామగారు, ఆ తర్వాత భర్త అందరొస్తారు. మళ్ళీ కొట్టి పెడుతుంటారు. ఇక్కడెవరండి ఉన్నదక్కడ ఆ స్థానంలో? ఆయన వీళ్ళు రాంగానే సతీ సక్కుబాయి వేషమే యేసేసుకుంటాడు. ఆయన ఆ రూపం తీసేసుకుంటాడు. వాళ్ళు కొడుతుంటారు. ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తుంటాయి. అయ్యో! నా సక్కు ఇంత బాధపడుతుందా? పాపం ఇన్ని దెబ్బలు పడుతుందా? సతీ సక్కుబాయి ఆయన ఆవిడ పడాల్సిన దెబ్బలని తను పడ్డాడండి ఆ భగవంతుడు. ఎందుకు పడ్డాడు? భక్తుడి కళ్ళల్లో నీళ్లు కారడం ఆయనకిష్టం ఉండదండి. వాళ్ళు బాధపడడం ఆయనకు అస్సలిష్టం ఉండదు. ఎంత ప్రేమగా వాళ్ళు కొడుతుంటే అలాగే భరిస్తూ, తన భక్తురాలు ఆనందంగా తన్ని దర్శించుకోవాలి అని చెప్పి ఆయన అలా ఉండిపోతాడు ఆ భగవంతుడు. ఆ భగవంతుడికి అవసరం ఏముందండి ఈ తన్నులు, ఈ తిట్లు, ఈ కొట్లు భరించాలని. ఇక ఏమైపోతది? ఇలా కొడుతూ ఉంటారు. ఇక్కడ వెళ్తాడనమాట. ఇక వాళ్ళ ఆయనకి అక్కడ ఎవరున్నది? ఆ పరమాత్మ కదా! సరే అని ఆయన అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకుంటాడనమాట. ఆ సక్కుబాయి మొగుడు ఆ కట్లు సరిగ్గా గట్టిగా కట్టాడా లేదా అని. అలా కట్టేటప్పుడు ఆమెను తాకాల్సొస్తది. ఆ తాకినప్పుడు ఎవరిని తాకుతాడు? పరమాత్మ స్వరూపాన్ని కదా! ఆ పరమాత్మ స్వరూపాన్ని తాకేటప్పటికి వాడిలో బుద్ధి కొద్దిగా మార్పొస్తుంది. మార్పొచ్చి అంటాడనమాట. అయ్యో! సరే నీకు ఆకలేస్తుందేమో కదా! నిన్నంతా తినలేదు భోజనం నువ్వు. సరే నువ్వు లేసి వంట చేసుకొని నాకు పెట్టి ఇక్కడ కూడా చూడండి కొద్దిగా మారింది గానీ పూర్తి మారలేదు. ఇంత తన్నులు తిన్నా ఆ సక్కుబాయే వెళ్లి వంట చేసి మళ్ళీ తిని ఈయనకు పెట్టి తర్వాత తినాలి. అంత చెప్పాడు. పూరన్‌పల్లిలెళ్లి చెయ్యి అని. ఏం మాట్లాడదు సక్కుబాయి రూపంలో ఉన్న పాండురంగడు. వెళ్తాడు. వెళ్ళి వంటింట్లోకెళ్ళి చక్కగా ఆటా తీసుకుంటాడు. అన్ని పిండి తీసుకొని, కందిపప్పు తీసుకుంటాడు, శనగపప్పు తీసుకుంటాడు. అన్నీ తీసుకొని, ఆ ఓళిగలకి ఏం కావాలో, ఆ బొబ్బట్లకి ఏం కావాలో అన్ని పదార్థాలు రెడీ చేసుకొని, పరమాత్మ చేస్తున్నాడండి ఇక్కడ బొబ్బట్లు. ఎంత వాడెంత అదృష్టవంతుడో చూడండి మొగుడు. సక్కుబాయి యొక్క ఒక్క భక్తురాలి నుంచి ఆ కుటుంబం మొత్తం కూడా అంత పుణ్యాన్ని, సంతోషాన్ని పొందుతుంది చూడండి. భగవంతుడికి మనం ప్రసాదం చేసిస్తాం, అర్పిస్తాం నైవేద్యం. కానీ ఇక్కడ భగవంతుడే చేసి వీళ్ళకి పెడుతున్నాడు ఆహారాన్ని. ఏం అదృష్టం అండి వాళ్ళది. ఒక్క భక్తురాలుంటే, భక్తుడు గాని, భక్తురాలు ఉంటే వాళ్ళ మీద చూపించే ప్రేమ భగవంతుడిది అనన్యం. అలాగ వాళ్ళు పాండురంగడు చేసిన బొబ్బట్లు తిని, ఆ తర్వాత సరే నువ్వు తినలే అంటే తింటారు. ఎప్పుడైతే ఆయన చేత్తో చేసి పెట్టినటువంటి ఆ బొబ్బట్లను తింటారో వాళ్ళలో మనసు మారిపోతా వస్తుంది. పరమాత్మ కదండీ! నెగెటివ్, పాజిటివ్ తోటి నిండిపోతా వస్తుందనమాట. ఇక్కడ సక్కుబాయి వెళ్ళిపోతుంది. పాండురంగడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అక్కడ చూసి ఆనందపడిపోతుంది. నడుము మీద 2 చేతులు పెట్టుకొని ఆనందంగా నించున్నాడు అక్కడ స్వామి. ఒక పక్క రుకుమాబాయి, ఒక పక్క స్వామిని చూసి ఆనందపడిపోతుంది. కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుంటాయి. తండ్రి నిన్ను ఇంతకంటే నేను చూడలేననుకున్నాను. అలాంటిది నాకు ఇలాంటి అదృష్టాన్ని కలిగించావా? నిన్ను విడిచి నేను ఉండలేను. ఇంక గుడిలో నుంచి బయటికొస్తుంది ఆమె హృదయం తట్టుకోలేకపోతుంది. ఏంటి? ఆ భగవంతుడి నుంచి దూరాన్ని తట్టుకోలేకపోతుంది. అలా నించున్నట్లే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేస్తుంది. వైకుంఠానికి వెళ్ళిపోతుంది. అక్కడ లక్ష్మీమాత చూస్తా ఉంటుంది. స్వామి చూస్తే ఇక్కడ సక్కుబాయి కోసం ఇక్కడ ఇరుక్కుపోయాడు. ఇక్కడ సక్కుబాయి చూస్తే ఆ వైకుంఠానికే చేరిపోయింది. ఎలా స్వామి పరిస్థితి అని ఆమె ఆలోచిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే అక్కడ వచ్చిన భక్తులు చూస్తానంటే ఎవరిక్కడ పడిపోయారని చూసి సక్కుబాయిని చూసి, అయ్యో ఆ అమ్మాయి ఆ గ్రామం నుంచే వచ్చింది కదా, మనతో పాటు వాళ్ళ అత్తగారోళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్లారు కదా, మళ్ళీ ఇక్కడ కనిపించిందా, అయ్యో ఏమైందో చూద్దామని చూస్తే ప్రాణం పోతుంది. అప్పటికప్పుడు వాళ్ళు వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆమెకి దహన సంస్కారాలన్నీ చేస్తారు. ఆమె అస్థికలు, ఆమె వేసుకున్న ఆభూషణాలు అన్నీ తీసి మూట కట్టుకొని రెడీగా పెట్టుకొని ఇంకా తిరిగి వెళ్దాం అనుకుంటారు. ఇక్కడ చూస్తే స్వామి బుక్ అయిపోయినాడు. ఇక్కడ వీళ్ళ సక్కుబాయి ఏమో రాదు. ఇక్కడ చూస్తేనేమో వీళ్ళ దగ్గర తన్నులు, తిట్లు ఇవన్నీ తట్టుకుంటున్నాడు స్వామి. అయ్యో!
ఇంక చెప్తుంది స్వామి, "ఏమి స్వామి నువ్విక్కడ తన్నులు, తిట్లు తినుకుంటా ఇలాగే ఉండిపోతే ఎలాగయ్యా? నువ్వెప్పుడు రావా ఇంకా? రా స్వామి, ఇంక ఎంతసేపు ఇలా తింటావు తన్నులు" అనుకుంటుంటే ఆయన, "అయ్యో! సక్కుబాయి వచ్చేంత వరకు ఉంటానని చెప్పాను కదా! సక్కుబాయి ఇంకెక్కడ సక్కుబాయి వైకుంఠం వచ్చేసింది స్వామి నువ్వు రా" అంటుంది. ఈ లోపల వీళ్ళందరూ ఇలా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సరే అని చెప్పి కట్లిప్పేస్తారు. ఆమెని సరే అని మనసు మారిపోతుంది కదా కొద్దిగా, కొంచెం వదులుతారు. ఈ లోపల ఈమె ఇది చేస్తా ఉంటుందనమాట. ఇంకా అప్పుడు ఏమంటారు, మన లక్ష్మీదేవి చెప్పేటప్పటికి, "స్వామి మరి నన్నేం చేయమంటావు? ఏదో ఒకటి చేసి మీరు పైకి రావాల్సిందే వైకుంఠానికి, మీరిక్కడ కూర్చుంటే కుదరదంటే" మరి సక్కుబాయిని సరే ఏం చేద్దామని చెప్పి ఆయన ఎక్కడైతే సక్కుబాయిని దహనం చేస్తారో అక్కడికెళ్ళి, అక్కడ నుంచి ఆమెని పునర్జీవితురాలిని చేస్తాడు స్వామి. చేసి సక్కుబాయి "ఏమి స్వామి నన్నెందుకు బతికించావు స్వామి? మళ్ళీ ఎందుకు ఇలా చేసావు స్వామి? చక్కగా ఆనందంగా ఉన్నాను కదా నేను" అంటే, "అయ్యో! మరి నువ్వు ఇక్కడుంటే మరి అక్కడ నేనెలా ఉండనమ్మా? నువ్వు వెళ్ళి అక్కడ నీ భర్త దగ్గర నువ్వు ఉండాలి కదా" అంటే, "ఎందుకు స్వామి నేనిప్పుడు హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను వైకుంఠంలో. నన్ను నా ఆనందం నుంచి దూరం చేస్తావా తండ్రి" అంటే, "ఏం లేదు బాధపడకు, వాళ్ళ మనసంతా మారిపోయింది ఇప్పుడు. నేను నిన్ను అక్కడికి చేరుస్తాను. నువ్వు నీ ధ్యాసను నీ నీ కర్తవ్యం ఏదో నువ్వు చేసుకోనుండు. నీకేం అడ్డం పడరు, నీ భక్తికి కూడా నేను చూసుకుంటాను" అంటాడు స్వామి. సరే అని చెప్పి ఆమెను తిరిగి వాళ్ళ అత్తగారింట్లో వదిలిపెట్టేస్తాడు స్వామి. అప్పుడు ఈయన వైకుంఠానికి వెళ్తాడు. వెళ్తే ఈ ఈ పక్క వీళ్ళు వస్తారు. ఎవరు? మన భాగవతులు, ఆ భగవద్భక్తులు ఉంటారు కదా, వాళ్ళు బాధపడుకుంటూ ఇంతటి భక్తురాలికి ఇలా జరిగిందే అనుకుంటూ వాళ్ళు బాధతో వస్తారు. వాళ్ళొస్తే ఇక్కడ చూస్తే వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళ ఇంటి ముందర పరక తీసుకొని చీపురు తీసుకొని చిమ్ముతూ క్లీన్ చేస్తుంది పొద్దుటే మన సక్కుబాయి. చూసి ఢబాలన్నట్లు పడిపోయినట్లు అయిపోతుంది వాళ్ళకి. ఇదేంటి చూస్తున్నాం, సక్కుబాయి ఏంటి ఇక్కడ ఉంది, అక్కడ మనమే కదా స్వహస్తాలతో ఆవిడకి దహనం చేశాము, ఇలా ఆవిడ ఏంటి ఇలా వచ్చేసింది అని వాళ్ళందరూ వస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళ అత్తగారు బామ్మగారు, "ఏమైంది" అంటే అప్పుడు ఈమె ఎలా ఉందంటే, "నేను సక్కుబాయిని" అంటది. "మరి ఇదేంటి, నేను మా స్వహస్తాలతో మీకు దహన సంస్కారాలన్నీ చేశాం కదా" అంటే అప్పుడు సక్కుబాయి చెప్తుంది, "అక్కడ ఉన్నది పాండురంగడే వచ్చి ఇక్కడ నా రూపంలో వచ్చి ఇక్కడ ఉన్నాడు. మీతో తిట్లు కొట్లు తిన్నాడు. మీకు పూరన్ పోలీలు చేసి పెట్టాడు. అన్నీ చేసి పెట్టి నా దహనం అయిపోయిందంటే కూడా మళ్ళీ నన్ను బతికించి ఇక్కడ తీసుకొచ్చాడు" అని చెప్పంగానే అత్తగారు, మామగారు, భర్త ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోద్ది వాళ్ళకి. ఎంతటి భక్తురాలు వాళ్ళ దగ్గర ఉన్నది, ఆ భక్తురాల్ని ఎంత కష్టం పెట్టారు వాళ్ళు, అలాంటి కష్టం పెడితే వాళ్ళకి ఎంత పాపాలు చుట్టుకుంటుందని ఇక్కడ భగవద్భక్తులు వాళ్ళు చెప్పేస్తున్నారు. వీళ్ళకి అర్థమే భయం పట్టేసుకొని ఇక వాళ్ళు మారిపోతారనమాట. అందరికందరూ మొత్తం అంతా పాండురంగడి దగ్గరికే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడే ఉండి ఆ చంద్రభాగ తీరంలోనే, ఆ నది దగ్గరే, అక్కడే ఆ నగరంలోనే ఉంటూ స్వామి సేవను చక్కగా చేసుకుంటారు సతీ సక్కుబాయి వాళ్ళ కుటుంబంతో సహా అన్నమాట. ఇలాగా భగవంతుడికి భక్తులు అంటే ఎంత ప్రేమ అంటే, మా గురుగారు చెప్తుంటారు, ఆయనకి మేము కొద్దిగా ఏడ్చామనుకోనండి, ఆయనకి దానికి 1000 రెట్లు బాధపడతాడట. "మీరు బాధపడితే మీకంటే 1000 రెట్లు నేను బాధపడతాను" అంటాడు. అది అక్షరాల 100కి కాదండి, 100కి 200 పాళ్ళ సత్యం. ఎందుకంటే నేనెప్పుడన్నా బాధపడితే ఆ వెంటనే నాకు దానికి ఉపశమనముగా ఏదో ఒకటి చేస్తండి. "తండ్రి నాకు ఈ బాధ కలిగింది" అని నేను చెప్పే లోపలే నేను చెప్పడం కూడా, సమర్పణ చేసుకోవడం కూడా మర్చిపోయి ఉంటాను. కానీ ఆయన, నా గురుదేవులు రవిశంకర్ గురుదేవులు గారు నాకు చక్కగా ఏదో ఒక ఏర్పాటు చేసి నా ముఖంలో ఆనందాన్ని కల్పిస్తాడనమాట. అంతటి దయాద్ర హృదయం నా గురుదేవులది. పరమ భక్తులకి పరమాత్మ ఎంత బాగా చూసుకుంటాడు అనేది ఇది ఒక నిదర్శనం. ఇది నేను యాక్చువల్‌గా ఇంద్రేష్ జీ మహారాజ్ అనేసి మనకు యూట్యూబ్‌లో చెప్తుంటారు. ఈయన ఇలాంటి కథలన్నీ ఈ ఆయన చెప్పంగా విని మీకు చెప్పడమైంది ఈరోజు. సో, మన్నించండి. అలాగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా సహాయం చేశాడో, అలాగ నారాయణ భట్టు కూడా నన్నయ్య భట్టుకు సంస్కృత భారతంలో వేటిని తగ్గించాలి, వేటిని పెంచాలి, వేటిని తీసేయాలి, తెలుగులో రాసేటప్పుడు ఎలాంటి భాష వాడాలి, కన్నడంలో పంప మహాకవి ఎలా చేశాడు, అవన్నీ కూడా ఆయన సూచనలు ఇస్తూ ఎంతో సహాయం చేశాడు అని ఇక్కడ విమర్శకులు భావించారట. ఇక ముందుకెళ్తే, సారమతింగవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తిలో
నారసిమేలు నానితరులక్షర రమ్యత నాదరింప నానారుచిరార్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెనంగునన్ మహాభారత సంహిత రచన బందరుడయ్య జగద్ధితంబుగన్. తాత్పర్యం: కవి పుంగవులు ప్రశస్తమైన బుద్ధితో ప్రసాదగుణంతో కూడిన కథలందును కవిత్వమందును కల మనోహరాలైన అర్థాలతోడి కూడికను లోపల తరచి గ్రహించి బాగు అని ప్రశంసించగా, అన్యులు వీణులకు విందు చేకూర్చే అక్షరాల కూర్పులోని సౌందర్యాన్ని మెచ్చుకోగా, హృద్యమైన అర్థాలతో కూడిన వివిధ సుభాషితాలకు లేదా అనేక విధాలైన రమణీయార్థ ప్రతిపాదకాలైన సుందర కవితాభివ్యక్తులకు నిదానమైన నన్నయ భట్టు లోకానికి శ్రేయస్సు కలిగేటట్లు మహాభారతం అనే వేదాన్ని రచించటంలో ఒప్పిదమైన వాడు అయినాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? కవులు ఎంతో ప్రశస్తమైన బుద్ధితో ప్రసాదగణంతో ఉన్నటువంటి కథలందు కవిత్వాన్ని కలిగినటువంటి ఏమంటారు, పద్యంలో కవిత్వంలో మనోహరమైన అర్థాలతో కూడినటువంటి కూడికను లోపల తరచి చూసి అయ్యో ఇది బాగుంది అని ప్రశంసిస్తుంటే, సామాన్యులకు చెవులకు విందు చేకూర్చే అక్షరాల కూర్పులో యొక్క సౌందర్యాన్ని వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే, హృద్యమైనటువంటి అర్థాలతో కూడినటువంటి వివిధ సుభాషితాలు అంటే నీతులకు, జాతీయాలకు, నానుడులకు అనేక విధాలైనటువంటి రమణీయమైనటువంటి అర్థ ప్రతిపాదకాలైనటువంటి సుందర కవితాభివ్యక్తులకు నిదానమైనటువంటి నన్నయ భట్టు లోకానికి శ్రేయస్సు కలిగేటట్లు మహాభారతం అనే వేదాన్ని రచించడంలో లోకప్రీతికరుడయ్యాడు అని ఇక్కడ చెబుతున్నారు. విశేషం: ప్రసన్న కథా కలితార్థయుక్తి అనడి పాఠాంతరం ఉంది. ప్రసాదగుణంతో కూడిన కథలందు ఉన్న అర్థాల కూడికను అనర్థం. ప్రసాదం, ఓజస్సు, మాధుర్యం మొదలైనవి కవితా గుణాలు. ప్రసాదం అంటే ఝటితి స్ఫూర్తి, చదవగానే అర్థమయ్యే గుణం. ఇది సర్వరస సమర్పకం. ప్రసాద గుణం రసగ్రహణానికి తోడ్పడుతుంది. లోనారసి అనే పదం సాభిప్రాయం. కొందరు పండితులు, కవులు మొదలైన వారు కావ్యాన్ని చదివేటప్పుడు త్రచ్చి హృదయంలో అంతరార్థాన్ని గ్రహించి ఆనందించి రచయితను ప్రశంసిస్తారు. సామాన్యులు ఆ విధంగా చేయలేరు. పై విషయాలను మాత్రమే గ్రహించి ఆనందిస్తారు. కావ్యానికి అర్థం లోపలి గుణం, శబ్దం బాహ్య గుణం. ఈ పద్యంలో నన్నయ కవిత్వంలోని 3 గుణాలు పేర్కొనబడినవి. 1 ప్రసన్న కథా కవితార్థయుక్తి, 2 అక్షర రమ్యత, 3 నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. సంహితా రచన బంధురుడయ్యే అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకుని నన్నయ కవితలో రచనాబంధురత్వం 4వ లక్షణమని కొందరంటారు. విశిష్ట పదరచన కల వైదర్భ్యాది రీతులలో కూడిన పదవృత్య సహిష్ణువైన పదరచనారూపమైన శయ్య రచనాబంధురత్వమని అంటారు. అయితే ఈ అంశాన్ని పండితులంతగా పట్టించుకొనలేదు. ఇక నన్నయ్య పేర్కొనిన తన కవితా లక్షణాలు సాపేక్షాలే కాని సర్వసామాన్యాలు కావు. అందువలననే ఈ లక్షణాలకు నిర్వచనాలు ఏ సంస్కృత లక్షణ గ్రంథాలలోనూ లభించవు. కాబట్టి విమర్శకు ఈ లక్షణాలకు వివిధ వ్యాఖ్యానాలు చేశారు. అందులో ప్రసన్న కథా కలితార్థయుక్తికి ప్రసన్నమైన కథతో కూడుకొని ఉన్న అర్థముల సంయోజనం అనిన్ని, ప్రసన్న కవితార్థయుక్తి అనే సమాసానికి ప్రసన్న కథ యొక్కయు కవితార్థము యొక్కయు, యుక్తి అనగా కవితార్థములో ప్రసన్నమైన కథయుండుట ప్రసన్నమొగుట అనిన్ని విశ్వనాథ సత్యనారాయణ గారిచ్చిన వివరణలే బహుప్రచారంలో ఉన్నవి. ప్రసన్నమైన కవితార్థయుక్తికి ప్రసన్నమైన కథ యొక్కయు కవిత్వము యొక్కయు అర్థము యొక్కయు కూడిక అనిన్ని. 2 ప్రసన్నమైన కవితయందలి అర్థము యొక్క కూడిక అనిన్ని. 3 ప్రసన్నమైన కథయందలి కవిత్వము యొక్కయు అర్థము యొక్కయు కూడిక అనిన్ని. ప్రసన్నమైన కవితార్థముల కూడిక అనిన్ని అర్థాలు చెప్పుకోవచ్చు. అర్థశబ్దానికి వాచ్య లక్ష్య వ్యంగ్యార్థాలని, ఉపరంజన ఉపదేశాలనే కావ్య ప్రయోజనాలని, వస్తు నేతృ రస ఫలౌచిత్యాలనే కావ్యార్థాలని విమర్శకులు వ్యాఖ్యానించారు. అక్షర రమ్యతలో రమ్యత అంటే రామణీయకమని, సౌందర్యమని, ఆస్వాదయోగ్యత అని అర్థం చెప్పుకొనవచ్చు. అక్షరం అంటే కేవలం అక్షరం కాదు, సముచిత వర్ణ విన్యాసం. కాబట్టి వర్ణ విన్యాసం వలన కలిగే నాద సౌందర్యం అక్షర రమ్యత అని, క్షరం కాని దైవపద్య రచన సౌందర్యమని, మొక్కవోవని, ఆస్వాద మాధుర్యమని అర్థాలు చెప్పుకొనవచ్చును. అక్షర రమ్యతను
ఛందోరమ్యతగా, కవితా గుణాల వలన ఏర్పడే రమ్యతగా, సంగీతపరమైన పూర్వమీమాంసాతత్వపరమైన అక్షర సౌందర్యంగా కూడా వ్యాఖ్యానించారు విమర్శకులు. నానా రుచిరార్థ సూక్తినిది అనే విశేషం సాక్షాత్తు నన్నయ్యకు వేసింది. అది అతని వాక్కుకు సహజమైన లక్షణం. సూక్తి అంటే రుచిరమై చమత్కారయుక్తమైన కూర్పు అని అర్థంగా చెప్పారు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు. ఈ చమత్కారం ఒక్కొక్క పదములోను, పదబంధంలోను, సమాసంలోను, కారకంలోను, వాక్యంలోను బహుభంగుల చూడవచ్చునని వారు వివరించారు. సూక్తులంటే అందమైన కవితాభివ్యక్తులని, ప్రియమైన మాటలని, శ్రేష్టములైన మాటలని, మృదుమధురములైన మాటలని, సుభాషితాలు, నీతులు, జాతీయాలు, లోకోక్తులు, నానుడులు మొదలైనవన్నీ విమర్శకులు వివేచిస్తున్నారు. అర్థసూక్తులు సమాసం ద్వంద్వమని కొందరు భావించారు. రుచిరార్థం అంటే రమణీయార్థ ప్రతిపాదకమని, కావ్య సందర్భంలో ఒప్పిదాలై భాషించే లక్ష్య వ్యంగ్యార్థాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సూక్తిని అలంకార పర్యాయవాచిగా కొందరు భావిస్తున్నారు. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం నన్నయ్య కవితలో కానవచ్చే సాధారణ లక్షణం కాగా, సారమతులైన కవీంద్రులు లోనారసి మెచ్చుకునే లక్షణం ప్రసన్న కథాకలితార్థయుక్తి. ఇది పండితులైన సహృదయులను, అక్షర రమ్యత కవితారసకులైన సామాన్య హృదయులను ఆకర్షించటానికి ఉద్దేశించబడినవి. పండిత పామర జనులను రంజింపచేస్తూ ప్రజల నాల్కల మీద నిలిచే కవిత నన్నయ్యది. అర్థశబ్దాన్ని వాడుతున్న నన్నయ్య ధ్వనిమార్గ సమర్థకుడు. అతడికి అక్షరం కూడా వ్యంజనాశక్తికి సాధకమవుతుంది. రుచిరార్థ ప్రతిపాదకమైన కవిత్వాభివ్యక్తియే అతడి కవిత్వానికి జీవితం. వస్తుధ్వని అతడి ప్రధాన మార్గం. క్రీస్తుశకం 11 నుండి 18 శతాబ్దాల నడుమ భారతాలంకార చరిత్రలో ప్రవర్తిల్లిన ధ్వన్య నవంతర యుగంలో తెలుగు సాహితీ రంగం మీద ధ్వనిని, రసాన్ని సమర్థించిన వారు నన్నయాదులు. అలంకార మార్గాన్ని సమర్థించిన వారు నన్నెచోడాదులు. మూలరసవాదాలను సమర్థించిన వారు పాల్కూరికి సోమనాథుడు, శ్రీనాథుడు, పోతనాథులు. ధ్వనిని రసాన్ని సమర్థించిన నన్నయ్య మార్గం ఉత్తమ ప్రస్థానం. ధ్వనిలో నన్నయ్య వస్తుధ్వనిని, తిక్కన రసధ్వనిని, ఎర్రన అలంకార ధ్వనిని విశేషించి పోషించారు. ముగ్గురు 3 ధ్వనులను ప్రధానంగా పోషించిన ప్రస్థానం ఒకటే కాబట్టి కవిత్రయ కవితలో ఆంధ్ర మహాభారతం ఒకే కవి రచించిన కావ్య ఇతిహాసం వలె రాణిస్తున్నది. వేదంలో సంహిత, బ్రాహ్మణము వాటి అర్థాలను కథోదాహరణ పూర్వకంగా తెలిపే భాగం. ఆరణ్యకం కూడా బ్రాహ్మణాలకు సంబంధించినదే. ఉపనిషత్తు అనే 3 భాగాలు ఉంటాయి. ఇచ్చట సంహితా శబ్దం వేదమనే అర్థంలో వాడబడింది. నన్నయ్య ఋషితుల్యుడు, అందుచేత సంహితా రచనకు అర్హుడు. ఈ పద్యంతో అవతారిక పూర్తి అవుతున్నది. పాత్ర ప్రవేశ సూచనమనే ప్రస్తావనాంగం ఇందులో వ్యంగ్యంగా నిబంధించబడినది. ఇదంతయు ప్రథమ పురుషలో రాయబడింది. అవతారికలో స్వీయ విషయం కూడా ఉండటం చేత ఆత్మస్థుతి దోషం కలుగుతుందేమో అని నన్నయ్య దీనిని ఈ విధంగా వ్రాసి ఉంటాడు. నన్నయ్య పేర్కొన్న గుణాలు అతని రచనలో స్పష్టంగా గోచరిస్తాయి. ఈ అవతారిక కవితా విషయంలోనే కాక సత్యకథన విషయంలో కూడా సాటి లేనిది. ఇక్కడ విశేషంలో చెప్తున్నారు ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే దాని గురించి. ఆ తర్వాత అంటే ప్రసాదమైనటువంటి గుణంతో కూడిన కథలందు ఉన్న అర్థాల కూడిక అని అర్థం అన్నమాట. దీనికి ప్రసాదము, ఓజస్సు, మాధుర్యము మొదలైనవి కవిత యొక్క గుణాలు. ప్రసాదం అంటే ఝటితి స్ఫూర్తి, అంటే చదువగానే అర్థమయ్యే గుణం. దీనినే సర్వరస సమర్పకం అంటారు. ఈ ప్రసాద గుణం రసగ్రహణానికి తోడ్పడుతుంది. లోనారసి అనే పదం అంటే సాభిప్రాయం అన్నమాట. అది కొందరు పండితులు, కవులు వాళ్ళు కావ్యాన్ని చదివేటప్పుడు తరచి ఆ కావ్యంలో యొక్క హృదయంలోని అంతరార్థాన్ని గ్రహించి ఆనందించి మరీ రచయితను ప్రశంసిస్తారు. సామాన్యులు ఆ విధంగా చేయలేరు. పై విషయాలను మాత్రమే మనం గ్రహించగలుగుతాం మామూలు వాళ్ళం. కానీ కవులు లోపలి విషయం ఏంటి, లోపల ఏ అర్థాన్ని చెబుతూ ఈయన ఈ పద్యాలను రాశారు, ఈ పదాలను యూజ్ చేశారు, ఉపయోగించారు అనేసి చాలా చక్కగా వాళ్ళు గ్రహిస్తారన్నమాట. ఇక కావ్యానికి అర్థం, లోపలి గుణం, శబ్దం, బాహ్య గుణం. ఈ పద్యంలో నన్నయ్య కవిత్వంలోని 3 లక్షణాలు పేర్కొనబడ్డాయి. 1 ప్రసన్నాకథ కలితార్థయుక్తి, 2 అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఇక సంహితారచన బంధురుడయ్యే అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నన్నయ్య కవితలో రచనాబంధురత్వం 4వ లక్షణమని
అని కొందరంటారు. విశిష్ట పదరచన గల వివిధ రీతులతో కూడిన పదవృత్య సహిష్ణువైన పదరచనారూపమైనటువంటి శయ్య రచనాబంధుత్వం అని అంటారు. అయితే ఈ అంశాన్ని పండితులు అంతగా పట్టించుకోలేదట. ఇక అక్షర రమ్యతలో రమ్యత అంటే రమణీయకము, సౌందర్యము, ఆస్వాద యోగ్యత అని కూడా చెప్పవచ్చు. అక్షరాలంటే కేవలం అక్షరం కాదనమాట, సముచితమైనటువంటి వర్ణ విన్యాసం. కాబట్టి వర్ణ విన్యాసం వలన కలిగే నాద సౌందర్యం అంటే శబ్ద సౌందర్యం అక్షర రమ్యత అని, క్షరం కానిదైనటువంటి పద్యరచనా సౌందర్యం అని, మొక్కవోని ఆస్వాద మాధుర్యం అని మనం అర్థాలు చెప్పుకోవచ్చు. అక్షర రమ్యతను అక్షరఛందో రమ్యతగా, కవితా గుణాల వలన ఏర్పడేటువంటి రమ్యతగా, సంగీతపరమైనటువంటిదిగా, పూర్వమీమాంసాతత్వపరమైన అక్షర సౌందర్యంగా కూడా వ్యాఖ్యానిస్తారు విమర్శకులు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయన ఈ ప్రసన్నమైన కథా కవితార్థ యుక్తికి కొన్ని వివరణలు ఇచ్చారు. ఒకటి, ప్రసన్నమైన కథ యొక్క కవిత్వం యొక్క అర్థం యొక్క కూడిక అని. ఇంకా 2, ప్రసన్నమైన కవిత ఎందలి అర్థం యొక్క కూడికని. 3, ప్రసన్నమైన కథ ఎందలి కవిత్వం యొక్క అర్థం యొక్క కూడికని. 4, ప్రసన్నమైనటువంటి కథా కవితార్థముల కూడిక అని కూడా అర్థాలు చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక అర్థ శబ్దానికి వాచ్య లక్ష్య వ్యంగ్యార్థాలని, ఉపరంజన ఉపదేశాలనే కావ్య ప్రయోజనాలని, వస్తు నేతుల రస ఫలౌచిత్యాలనే కావ్యార్థాలని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు ఇక్కడ. ఇక నానా రుచిరార్థ సూక్తి నిధి అనే విశేషం సాక్షాత్తు నన్నయ్య చేసింది. ఇది ఆయన వాక్కుకున్నటువంటి సహజమైన లక్షణం. సూక్తి అంటే రుచిరమైనటువంటి చమత్కారయుక్తమైనటువంటి కూర్పు అని చెప్తారు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు. ఈ చమత్కారం ఒక్కొక్క పదంలోను, పదబంధంలోను, సమాసంలోను, కారకంలోను, వాక్యంలోను బహురకాలుగా చూడవచ్చునని వారు వివరించారు. సూక్తుల కంటే అందమైన కవితాభివ్యక్తులని, ప్రియమైన మాటలని, శ్రేష్టములైన మాటలని, మృదుమధురములైన మాటలని, సుభాషితాలు, నీతులు, జాతీయాలు, లోకోక్తులు, నానుడులు ఇవన్నీ కూడా విమర్శకులు వివేచిస్తున్నారు. సూక్తులు అంటే ఇవి అని విమర్శకులు ఆలోచించి మనకు చెప్పారనమాట. ఇక అర్థ సూక్తులు సమాసం ద్వంద్వమని కొందరు భావించారు. రుచిరార్థము అంటే రమణీయార్థ ప్రతిపాదకమని, కావ్య సందర్భంలో ఒప్పిదమై భాషించే లక్ష్య వ్యంగ్యార్థాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సూక్తిని అలంకార పర్యాయవాచిగా కూడా కొందరు భావిస్తున్నారు అని చెప్తున్నారు. ఈ నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం నన్నయ్య కవితలో కనిపించేటువంటి సాధారణ లక్షణము అని చెప్తున్నారు. ఇది పండితులైన సహృదయులను, అక్షర రమ్యత కవితారసికులైనటువంటి సామాన్య హృదయులను ఆకర్షించడానికి ఉద్దేశింపబడినవి ఇవి. ఇలాగ పండితులను, పామరులను అందరినీ రంజింపజేస్తూ ప్రజల నాలుకల మీద నిలిచేంది నన్నయ్య కవిత అన్నమాట. కాబట్టి అర్థశబ్దాన్ని వాడుతున్న నన్నయ్య ధ్వని మార్గ సమర్థకుడు. అతనికి అక్షరం కూడా వ్యంజనాశక్తికి సాధకమవుతుంది. ఇక రుచిరార్థప్రదాయకమైనటువంటి కవితాభివ్యక్తియే అతడి కవిత్వానికి జీవితం. వస్తుధ్వని నన్నయ్య యొక్క ప్రధాన మార్గం. ఇక 11 నుంచి 18 కీర్తి శతాబ్దాల నడుమ భారతాలంకార చరిత్రలో ప్రవర్తిల్లిన ధ్వని అనంతర యుగంలో తెలుగు సాహితీ రంగం మీద ధ్వనిని, రసాన్ని సమర్థించిన వారు నన్నయాదులు. అలంకార మార్గాన్ని సమర్థించిన వారు నన్నచోడాదులు. ఇక మూల రసవాదాలను సమర్థించిన వారు పాల్కూరికి సోమనాథుడు, శ్రీనాథుడు, పోతనాథులు అనమాట. ధ్వనిని, రసాన్ని సమర్థించిన నన్నయ్య మార్గం ఉత్తమ ప్రస్థానం. ధ్వనిలో నన్నయ్య వస్తుధ్వనిని, తిక్కన రసధ్వనిని, ఎర్రన అలంకార ధ్వనిని విశేషించి పోషించారు. ముగ్గురు కూడా 3 ధ్వనులను ప్రధానంగా పోషించిన ప్రస్థానం ఒకటే కాబట్టి కవిత్రయ కవితలు ఆంధ్ర మహాభారతం ఒకే కవి రచించిన కావ్య ఇతిహాసంలాగా రాణిస్తుంది అని చెప్తున్నారు. ఇక వేదంలో సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఈ ఉపనిషత్తు ఇవన్నీ 3 భాగాలు ఉంటాయి. ఇక్కడ సంహితా శబ్దము వేదం అనే అర్థంలో వాడబడింది. నన్నయ్య ఋషితుల్యుడు, అందుకే ఈ సంహితా రచనకు అంటే ఈ వేద రచనకు ఆయనే అర్హుడు అని ఇక్కడ మనకు చెబుతున్నారనమాట. ఇక్కడితో అవతారిక అయిపోతుంది. ఈ అవతారిక కవితా విషయంలోనే కాక సత్యకథన విషయంలో కూడా సాటి లేనిది అని కూడా చెప్తున్నారు. ఈ అవతారికలో స్వీయ విషయం ఉండటం చేత ఆత్మస్థుతి దోషం కలుగుతుందేమో నన్నయ్య దీన్ని ఈ రకంగా రాశాడు అని ఇక్కడ చెబుతున్నారు. ఈ రోజుటికి మహాభారతం స్వస్తి. నారాయణీయం.
ఎవరు వస్తున్నారు ముందుకు ఈరోజు? 47వ దశకం ఉలూకల బంధనం. నేను చదవనండి. చదువు వెంకటలక్ష్మి గారు. ఏకదా దదివి మాతకారిణీ మాతరం సముపసేదివాన్ భవాన్ స్తన్యలోలుపతయా నివారయన్ అంకమేత్య భక్తివాన్ పయోధరౌ. బాగా చదివారు. స్వామి, ఒకనాడు యశోదామాత పెరుగు చిలుకుచుండెను. అప్పుడు నీవు ఆకలిగొని స్తన్యం కొరకు నీ తల్లి దగ్గరకు చేరితివి. ఆమె చేయుచున్న పనికి నీవు అడ్డం వచ్చి ఆ దేవి ఒడిలో కూర్చొని చనుబాలు త్రాగసాగితివి. ఇక్కడ నానబట్ట తిరువారు చెప్తున్నారు. స్వామి ఇంకా చిన్నప్పుడు బాల్యలీలలు కదా ఇవంతా, అందుకే చెప్తున్న స్వామి. ఒకరోజు చెప్తున్నాడు స్వామి, ఒకరోజు నువ్వు యశోదమ్మ పెరుగు చిలుకుతుంది వెన్న కోసం, నువ్వేమో ఆకలి అయ్యింది నీకు, వెళ్ళి అమ్మ స్తన్యం కోసం అమ్మ దగ్గరకు చేరుకున్నావు. అయితే అమ్మ చేస్తున్న పనికి అడ్డం పడుతూ అమ్మ ఒళ్ళో కూర్చొని అమ్మ పాలివ్వవా అని చెప్పి పాలు తాగడం మొదలుపెట్టావు. 2 అర్ధపీతకుచ కుడ్మలే త్వయి స్నిగ్ధహాసమధురాననాంభుజే దుగ్ధమీశ దహనే పరిసృతం ధర్తుమాసు జననీ జగామతే. బాగా చదివారు. ప్రభు, అప్పుడు చిరునవ్వు చిందించుచున్న నీ ముఖ కమలము మిగుల మనోహరముగా ఉండెను. నీవు తల్లి దగ్గర పాలు త్రాగుచుండగా మధ్యలోనే పొయ్యి మీదనున్న పాలు పొంగిపోవుచున్నట్లు గమనించిన నీ తల్లి వెంటనే నిన్ను వదిలిపెట్టి ఆ పాలను దింపుటకై లోనికి పోయెను. స్వామి, నువ్వేమో చిరునవ్వు నవ్వుతూ, నువ్వేమో ఆనందంగా పాలు తాగుతూ ఉన్నావు. నువ్వు పాలు తాగేటప్పుడు అమ్మ నీ ముఖం చూసి చిరునవ్వుతూ ఉంటే ఎంతో ఆనందపడిపోతుంది అమ్మ. ఈ లోపల ఆ అమ్మకి ఏం గుర్తొచ్చింది? యశోదమ్మకి పొయ్యి మీద పాలు పొంగిపోతాయేమో అని గుర్తుకొచ్చింది. అయ్యో ఎక్కడ పాలు గమనించి ఎక్కడ పాలు పొంగిపోతాయో అని పాల గిన్నె దింపడానికి పరిగెత్తుకొని లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తున్నారు. ఈ రోజుటికి స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.